Hello friends. So welcome to Whole Life channel. This is your Srinivas from Hyderabad. సో ప్రతి మంగళవారం మనము ఈ హెల్త్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఈ హోల్ లైఫ్ ఛానల్లో ఈ వారం సో ఈ వింటర్ సీజన్లో అందరికీ ఎప్పుడు వచ్చే ప్రాబ్లమ్సే కదా, ఏ బాడీ పెయిన్స్. ఈ బాడీ పెయిన్స్కి మనం ఇంట్లో వాడుకోదగ్గ ఏమున్నాయి, అంతకుముందు వీడియోలో కొన్ని కవర్ చేశాను నేను. సో ఈ వారం స్పెసిఫిక్గా ఈ బాడీ ఏక్స్ ఏంటి అనేది, బాడీ పెయిన్స్ అని ఏంటి, దానికి హోమ్ రెమెడీస్ ఏమున్నాయి అనేది చూద్దాం. సో జనరల్గా ఈ పెయిన్ మీద స్టడీ చేసినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, మనకి మనకి ఫీల్ అవ్వకపోయినా బ్రెయిన్ ఇంటర్ప్రిటేట్స్, మనం మెదడు మనం బాడీలో ఎక్కడ మార్పులు జరుగుతున్నాయి అనేది ఇది పవర్ హౌస్ కదా. సో ఇట్ డిటెక్ట్స్ అనమాట ఇమీడియట్గా. అది కొన్ని పార్ట్స్ మనం కంట్రోల్ చేయగలిగితే, మన థాట్స్ని కంట్రోల్ చేయగలిగితే ఆటోమేటిక్గా పెయిన్ కూడా మర్చిపోతాం. కొంతమంది చూసారా, పళ్ళు బిగబట్టి కాస్త నొప్పిని భరించండి అని చెప్తా ఉంటాం. అంటే మనం మన థాట్స్ని మనం కంట్రోల్ చేస్తున్నాం, ఆటోమేటిక్గా పెయిన్ రిలీవ్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతారు. సో అంటే పెద్దానికి చిన్న చిన్న పెయిన్స్కి మనము పెయిన్ రిలీఫ్ మెడిసిన్స్ వాడకుండా కెమికల్ ప్రాబ్లమ్స్, మేబీ అదర్ ఆయుష్ ప్రోగ్రాంలో చెప్తా ఉంటాం కదా ఇప్పుడు, అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్, న్యాచురోపతి అవనండి, యాక్యూప్రెషర్ అవనండి, ఇవన్నీ చేసేవి ఈ డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ బ్రెయిన్ మేనేజ్మెంట్ అనమాట. సో దీనికి యూ కెన్ యాక్చువల్లీ డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ పెయిన్. అంటే మనం ఆ పెయిన్ మర్చిపోవడానికి ఇంకేదన్నా వ్యాపకం చూడండి అని చెప్తుంటాం. సపోజ్ పిల్లలు బాగా కడుపు నొప్పితో బాధపడుతున్నారు, వాడికి ఏదో సినిమా పెడుతున్నాం అనుకోండి టీవీ, మర్చిపోతారు ఆ బాధలు కొంతసేపు. అంటే మైండ్ డిస్ట్రాక్ట్ అవ్వడం వల్ల పెయిన్ నుంచి ఫోకస్ మనకి కొంతసేపు మనం ఆ పెయిన్ మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. అట్లాగే పెయిన్ ఈజ్ బోత్ ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ ఎమోషనల్. రెండిట్లో ఉంటుంది మనకి పెయిన్ ప్రాబ్లం. చూడండి, బాధ రాగానే కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి కొంతమందికి, నొప్పి భరించలేక. సో ఇట్ ఈస్ బోత్ ఫిజికల్ అండ్ ఎమోషనల్ అనమాట మనం అయ్యేది. అయితే దీన్ని మెజర్ చేసేది 1 to 10. అందరూ ఫిజియోథెరపిస్ట్ అవనివ్వండి, జనరల్గా చిన్నగా నొప్పులు ఉన్నప్పుడు దాన్ని మైల్డ్ పెయిన్స్ అంటారు. అదే మనకి అన్బేరబుల్. సో ఇట్ ఈస్ 1 to 10 స్కేల్లో 10th పొజిషన్ అన్బేరబుల్ అనమాట. సో ఇటువంటి వాటికి మనం డెఫినెట్గా మెడిసిన్ వాడాల్సిందే. సో చిన్నగా మైల్డ్ ఆర్ మోడరేట్ కొద్ది కొద్దిగా పెయిన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయవచ్చు అనేది చూద్దాం. సో హోమ్ రెమెడీస్లో ఎప్పుడు మనకి ఇంట్లో ఈ స్క్రీన్స్ మీకు కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ లెమన్ జ్యూస్ అవనివ్వండి, లేకపోతే క్యారెట్ జ్యూస్ అవనివ్వండి, ఇటువంటి మన బాడీ పెయిన్స్కి క్విక్గా రిలీఫ్ ఇస్తాయి. సో మేబీ ఆ జ్యూస్ తాగలిగినప్పుడు, అలాగే కొద్దిగా మెడిసిన్ లేకుండా బాడీ ఏదైనా ఆయిల్తో మసాజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా పెయిన్ రిలీఫ్ అవుతుంది. కొంతసేపు మన ఆ మజిల్స్ ఎక్కడైతే పట్టున్నాయో అవి క్లియర్ అయిపోతూ ఉంటాయి. అలాగే హెర్బల్ ఆయిల్స్ని కూడా వాడుకోవచ్చు. అలాగే మనం తినే తిండిలో కూడా ఈ టర్మరిక్, బ్లాక్ పెప్పర్ ఇవి ఉన్నాయి కదా. సో వీటిని కూడా వాడుకోవడం వల్ల మనకి బాడీ పెయిన్స్ తగ్గుతాయి. ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకి ఈ కాల్ని సాల్ట్ వాటర్లో, అంటే వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి, హాట్ వాటర్ అనమాట, మరీ హాట్ అంటే హాట్ కదా, లూక్ వార్మ్ వాటర్ అంటారు కదా, దాంట్లో పెట్టి కాసేపు మీరు కాల్ని ఎప్పుడైతే ఉంచారో ఆ పెయిన్ అంతా ఈజ్ చేసేస్తాం. అంటే మజిల్స్ ఎక్కడెక్కడైతే పట్టాయో అవన్నీ క్లియర్ అయిపోయినట్టుగా విల్ గెట్ ఇన్స్టెంట్ రిలీఫ్ అనమాట. సో ఇది ఒక న్యాచురోథెరపీగా మీరు యూ కెన్ ట్రీట్ ఇట్. అట్లాగే హీట్ అండ్ కోల్డ్ కంప్రెస్డ్, ఎప్పుడు మనకి ఎక్కడైనా పెయిన్స్ ఉన్నప్పుడు ఏదైనా కోల్డ్ కంప్రెస్ అంటే మన ఐస్ క్యూబ్స్ని ఏదైనా ఒడ్లో పెట్టి ఆ పార్ట్స్ దగ్గర చేసినప్పుడు ఆ మజిల్స్ ఏదైతే కంప్రెస్ అయినాయో దాన్ని రిలీవ్ చేయడానికి మనం ఈ రెండు టెక్నిక్స్ వాడచ్చు. లేదంటే హార్డ్ కంప్రెషర్, వేడి నీళ్ళలో ఉన్న గుడ్డని తీసుకొచ్చి దాన్ని కొద్ది పిండిన తర్వాత బాడీ ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ దాన్ని మసాజ్ చేయడానికి వాడినప్పుడు ఆటోమేటిక్గా మజిల్స్ విల్ బి రిలీవ్డ్, మీకు ఉన్న పెయిన్ తగ్గిపోతుంది అనమాట. అలాగే ఈ ఈ ఇంట్లో మెడిసిన్స్ ఎప్పుడు చెప్తూ ఉంటాం మనకి, ఈ 4-5 ఇంపార్టెంట్ థింగ్స్, కిచెన్ ఐటమ్స్ డెఫినెట్గా మనకి బాడీ పెయిన్స్ అన్నిటికీ రిలీఫ్ చేస్తుంది. ఈ జింజర్ ఉందనుకోండి, ఈ జింజర్ని మనము డైలీ మనం డైట్లో వాడగలిగితే, కోర్స్ చాలామంది ఇళ్ళల్లో వాడతారు దీన్ని, లేకపోతే జింజర్ టీ కింద తీసుకోవచ్చు. లేదంటే ఈవెన్ డైట్లో కూడా మనకు ఒక 1 to 2 స్పూన్స్ జింజర్ పేస్ట్ మనం వాడుకోగలిగితే బాడీ పెయిన్స్ ఏమి ఉండవు. అలాగే క్లోవ్స్ అంటే లవంగం అంటారు కదా, అవి ఈ పంటి నొప్పులాట్లకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే గార్లిక్ ఉందనుకోండి, గార్లిక్ కూడా అగైన్ ఇట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అనమాట. అంటే స్పెషల్ ఆయిల్ ఫర్ ఇయర్ ఎక్. మనకి ఏంటంటే చెవిలో ప్రాబ్లం ఉన్నప్పుడు
ఇటువంటి వాటికి దీని నూనె కూడా వాడతారు. అలాగే చెర్రీస్ ఇవి కూడా జాయింట్ పెయిన్స్, హెడేక్స్ని తగ్గిస్తాయి. కాబట్టి ఆ చెర్రీస్ వాడొచ్చు. అలాగే వెనిగర్స్, ఇప్పుడు యాపిల్ సిడర్ వెనిగర్స్ ఇవి కూడా మనం వాటర్తో తీసుకున్నప్పుడు డెఫినెట్గా మనకు ఆ రిలీఫ్ ఇస్తుంది అనమాట. అయితే ఈ వారం ఈ స్పెసిఫిక్ ఈ ట్రామా అంటే ఇవి ఏదో మనకి యాక్సిడెంట్ అయ్యి ఇంజరీస్ కాకుండా బాడీ జనరల్ గా ఉన్నప్పుడు, క్లైమేట్ చేంజ్ అవుతున్నప్పుడు, రెమటాయిడ్ అంటే వాతపు నొప్పులు అంటారు కదా, అలా కాకుండా అదర్ పెయిన్స్ ఉన్నప్పుడు కూడా ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో ఈ ఏటీ టాబ్లెట్స్ని, అంటే హోమియోలో ఏటీ యాంటీ ట్రామాటిక్ టాబ్లెట్స్ అన్నమాట. ఇది గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, ఇది తెప్పించుకొని ఇంట్లో పెట్టుకున్నప్పుడు జనరల్గా బాడీ పెయిన్స్ అనిపించినప్పుడు ఒక టాబ్లెట్ వేస్తే పోతుంది మీకు. దీని గురించి మనము అల్లోపతిలో ఎస్టోమోఫిన్ అని చాలా పెయిన్ కిల్లర్ మెడిసిన్స్ ఉన్నాయి. అవన్నీ తీసుకోవడం ఇమీడియట్ రిలీఫ్ ఇచ్చినప్పటికీ దాని ఫర్దర్ కాంప్లికేషన్స్ మేబీ ఇట్ జనరేట్స్ గ్యాస్ ఇన్ యువర్ బాడీ. అలాగే ఫర్దర్గా మీరు వేసుకునే డోసేజ్ మళ్ళీ పవర్ పెంచుకుంటూ ఉండాలి. కాబట్టి అటువంటి పెయిన్ కిల్లర్స్ ఇన్ అలోపతి కన్నా ఐ బెటర్ సజెస్ట్ మీకు హోమియోలో ఈ ఏటీ ట్యాబ్స్. సో ఇవి జనరల్గా వచ్చే మన బాడీ ఏక్స్ అండ్ పెయిన్స్కి బాగా యూజ్ అవుతుంది. కాబట్టి యూ కెన్ టేక్ దిస్ యాజ్ అ హోమియో మెడిసిన్. ఓకే, అదండి ఈ వారం మీకు చెప్పదలుచుకున్న ఈ బాడీ ఏక్స్ గురించి, హోమ్ రెమెడీస్ అండ్ హోమియో మెడిసిన్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ షేర్ ఇట్ విత్ అదర్స్.